వీరసింహ, ఒకవేళ అకస్మాత్తుగా బయలుదేరవలసి వస్తుందేమో. సిబ్బంది సిద్ధమేనా? చెప్తాం. చూడు, ఈ ఉత్తరం అక్షయునికి అందచేయి. జాగ్రత్త. అమ్మా, అక్షయుడి గారికి ఓ జాబు ఇలాగే. ఉగ్రసేనుడు సిబ్బందితో వచ్చాడు. అందరూ సన్యాసి వేషాలతో వచ్చారట. ఏమిటి అక్షయ? ఏం లేదు, సాధువుల వేషాలతో సామ్రాజ్యాన్ని కూలదోశారు చాలా మంది. అవును, కానీ వాళ్ళకు స్వాగతం ఎలా ఇద్దామా అని. ఆ పని బాగా ఆలోచించి చేయాలి. ఏమిటి ఆలోచించేది? ఆ పని చిటికలో చేసేస్తాను. మహారాజా పురుషోత్తమ, ఈ ప్రపంచమంతా మిథ్య, ఓ మాయా నాటకం. మరుక్షణంలో ఏం జరుగుతుందో మానవ మాతృలకు ఏం తెలుస్తుంది? స్వామి, త్రికాలజ్ఞులు తమగోటి మహానుభావులకు తెలియనిదేమున్నది? ఓ మహారాణీయ, సుమంగళీ భవ. మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. బాబు, స్వాముల వారికి నమస్కరించు. దీర్ఘాయుష్మాన్ భవ. చిరంజీవి, బాగా చదువుకుంటున్నావా? ఓ, నాకు మంచి మంచి పద్యాలు కూడా వచ్చు. కటమగట్టి పెంచి కషాయము ధరించి సగము కళ్ళు మూసి సైగ చేసి సుందరాంగి వంక చూపులు విసరుడు దుర్గస్వామి పూలరంగస్వామి. వసంత, నాతో తీసుకెళ్ళి. ఈశ్వర విలాసం. పురుషోత్తమ, సర్వేశ్వరుణ్ణి సాక్షాత్కారం చేసుకుని చెబుతున్నాను. సమయానికి మమ్మ భగవంతుడిచ్చటికి తీసుకొచ్చాడు కాబట్టి మీకు అప్రియమైన సత్యం చెప్పటం మాకు ధర్మం. మీకు ఒక పెద్ద అవాంతరం రానుంది. ప్రాణాపాయం కలిగే సూచనలున్నాయి. అది త్వరలోనే. స్వామి, తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. ఇప్పటి నుండి రేపు ఉదయం వరకు మీ రాణి గారు మీ నుండి విడిగా నుండి ఒక వ్రతం అనుష్ఠించాలి. నారాయణ నారాయణ. అమ్మో, మహారాజును విడిచి ఒక్క క్షణం ఉండటే నా వల్ల కాదు స్వామి. మహారాజును కాపాడాలంటే మా ఉపదేశం పాటించండి. మహారాణి, మా మాటలోని అంతరార్థం గ్రహించండి. భగవంతుడు మిమ్ము రక్షించుగాక. ఏమి రాణి? చిత్తం మహాత్మా, తమ ఆజ్ఞ. నారాయణ. మా మనసుకు శరీరానికి విశ్రాంతి అవసరం. ఏర్పాటు చేయిస్తాం. ఏకాంతంగా భగవద్ధ్యానానికి ఓ మందిరం చాలు. చిత్తం. నారాయణ నారాయణ. సాధువుల వేషంలో శత్రు సైన్యం. పదండి, ఆలోచించితే చూడవలసిన ధూళిపాలవుతుంది. మనోహర, తొందరపడు. ఇరుపక్షాల బలాబలాలు ఎంచి చూడు. అలాగని మహాసామ్రాజ్యాన్ని మంటగడతామా? లేదు, రాజప్రియుణ్ణి పాండ్యదేశం పంపుదాం. దండురాగాన్ని ధర్మయుద్ధం సాగిద్దాం. అవును యువరాజా, మీరు వెంటనే వెళ్ళండి. అక్కడ అప్రమత్తులే ఉండండి. పద మనోహర. రాజప్రియ, నువ్వు బయటి.
ఎవరది? ఓ, మహారాణి వసంతాదేవియా? స్వాములు వారు ధ్యానంలో ఉన్నట్టున్నారు. పరమేశ్వర ధ్యానంలో కాదు, హృదయేశ్వరి ధ్యానంలో. కూర్చో. ఈ అమృతాన్ని ఆస్వాదించండి స్వామి. ఆస్వాదిస్తూనే ఉన్నాం నీ కన్నులలో ఉండే ఆ కమ్మని అమృతాన్ని. ఏంటా చూపుడు? ఒకే మారు మీ కళ్ళతో మింగేస్తారా ఏమిటి? కూర్చిన తుమ్మెద రెక్క, తీర్చిన మల్లెమ్మ, తీర్చిన గులాబీ రేఖ, ప్రియా అవతరించిన ఆనంద స్వరూపి. చదరంగ ఎత్తులన్నీ సరిగ్గా వేసినట్లేనా? ఇంకా సందేహమా? కోటలో ముఖ్య స్థానాలన్నీ మన వీర సైనికులు ముట్టడించే ఉన్నారు. ఆజ్ఞ ఇచ్చిన మరుక్షణమే యుద్ధం. అంటే కోట మన చేతుల్లో, మహారాజు బందీఖానాలు. యుద్ధమా? అంతవరకు రాణిస్తారా? ఈ చోళ రాజ్య సైనిక సన్నాహమంతా ఇదివరకే ఈ గుప్పెట్లో ఉంచాను. యుద్ధం వచ్చినా మనకేం లెక్కలేదు. శత్రుసేనలు కోటలో ప్రవేశించిన తర్వాత పురుషోత్తముడే కాదు, పురంధరుడు కూడా ఏం చేయలేదు. శత్రువు ప్రవేశించింది రాసనగరంలో మాత్రమేనా? రాణివాసంలో కూడా ఇక్కడ ప్రవేశించింది జయించటానికి కాదు, నీ చేతుల్లో చిక్కటానికి. ఉండండి, మళ్ళీ వస్తాను. అటు వెళ్ళకూడదు, విజయమ్మ గారు బిడ్డను కన్నారు. నా చిట్టి తండ్రి, ఏం పాపం చేసుకుని మా ఇంట పుట్టాను నాయన. దాసీజనం జ్వరపాట పాడుతూ ఉంటే బంగారు తూగుతూనే ఊగాల్సిన నువ్వు ఈ చీకటి కొట్లో పుట్టి పెరుగుతానని కళ్ళు కూడా అనుకోలేదు నాయన. అత్తయ్య, అమ్మా, ఇన్ని కష్టాలు పడడానికే మా ఇంటి కోడలు అయ్యా. అంతా నా పూజార్చన అత్తయ్య. ఏనాడు నేను అడుగు పెట్టాను, ఆనాటి నుంచిగా మీకు కడగడ్లన్నీ. కాదమ్మా, నేను ఎత్తిన చోట మట్టి బంగారం అవుతుంది. నువ్వు కాదమ్మా ఈ అనర్థానికి కారణం. ఆ పుణ్యాత్మురాలు అనుభవిస్తుంది ఆనందం. ప్రియా, సేన ఇలా ఈ ఆనందం అనుభవించి ఎంతకాలమైంది. ఈ ప్రణయాత్రలు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నామో తెలియడం లేదు. సరాసరి స్వర్గం. అమ్మ స్వాములారు కలిసి చిన్నగా స్వర్గానికి వెళ్తున్నారు. మనం వెళ్ళి అమ్మను కాపాడాలి. ముందెళ్ళి మహారాజు గారిని తెచ్చుకున్నాం. అవును, సగేలేదు సగేలేదు.
ఏమిటది? సాధు అమ్మని తీసుకుని సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు. మాయావి ఆ దొంగ సన్యాసితో నువ్వు కులకటం కూడా భగవదాజ్ఞేనా? మహారాజా తొందరపడకండి. మీరు కన్నదంతా మిథ్య, వినదంతా అబద్ధం. వివేకంతో విచారించి తెలిసిందే సత్యం. మీ కన్యమైనా చెదిరిపోయిందేమో. శాంతించండి. నీ కపట నాటకం కట్టిపెట్టి ఎక్కడ దొంగ సన్యాసి? వారు యోగ సమాధిలో ఉన్నారు. యోగ సమాధిలోనా భోగ సమాధిలోనా? నన్ను ఇక మోసం చేయలేదు ద్రోహి. మహారాజా మహారాజా అజ్ఞానికి అన్యాయంగా అనుమానించకండి. మహారాణి మీద వేసిన అపనిందంతా మీరిద్దరూ కలిసి చేసిన కుతంత్రం అవునా కాదా చెప్పు. దాన్నే అడుగుతారు. నేను చెప్తాను వినండి. ఇదంతా చేసింది నేను. అవును, నా భర్త కేసరివర్మకు విషం పెట్టింది నేను. నీ భార్యపై అపనింద మోపింది నేను. ఈ నగ్న సత్యాన్ని మీరు భయంగా నీ ముందు వెల్లడించడం నీకు భయపడి కాదు, నన్ను మన్నించమని కాదు. నన్నేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావని నీకు తెలియచెప్పడానికి. ద్రోహి ద్రోహిని నువ్వు. నన్ను చేపట్టి నిన్ను ఆశ్రయించిన కేసరివర్మకు ద్రోహం చేశావు. స్వసుఖాల్లో మునిగి కన్నెత్తి చూడకుండా కట్టుకున్న భార్యకు ద్రోహం చేశావు. విలాస వస్తువుగా నన్ను వినియోగించుకుని నా కుమారునికి పట్టం కట్టకుండా నాకు తీరని ద్రోహం చేశావు. ద్రోహి. దుర్మార్గురాలా, ఇక నేను ప్రాణాలతో వదలకూడదు. ఎవరక్కడ? దీన్ని బంధించండి. బంధించండి. పురుషోత్తమ మహారాజా, మీ అధికారం అస్తమించింది. అక్షయ, ఇతన్ని బంధించు. అక్షయ, ఏమిటి ఆలోచన? పురుషోత్తమ, అజేయమైన నీ రాజవంశానికి అపకీర్తి తెచ్చావు. వీరకరవాణం ధరించిన ఈ హస్తానికి గలయాలి అగ్నితో వచ్చిన ఈ సంఖ్యల కాలం. గజరాజు గడ్డిపోతలకు కట్టుబడిపోయాడు. ఏం చేస్తాం? మీరు గడ్డిపోతలు కాదు, పిరికి పందలు. ఆడుదానితో చేరి అవడు వాడైపోయారు. కత్తి పట్టి కథారంగాన నిలువలేక కాదు. కామాంధుడైన రాజును జయించడానికి కత్తుల అవసరం లేదు, కాషాయమే చాలని గ్రహించాడు మా ఉగ్రసేన మహారాజు. కర్మచాలకం. పురుషోత్తముడు ఒక వేశ్యకు బానిసై. అమ్మమ్మ, ఎంత మాట! ఎవరు వేశ్య? వసంతసేన. వసంతసేన మహాపతివ్రత, సాధ్వీలలామ.
అత్తయ్య చేసిన ద్రోహం చాలు. ఇంకా ఎందుకు నా మనసును పుండి చేస్తావు? చేతులు కట్టి చెరసాలలో పడవేసి సింగంతో ఆడుకుంటున్నారా? కాదు, నేను చేసిన పాపం నాతో ఆడుకుంటూ ఉంది. మహాసాక్షి పద్మావతికి నేను చేసిన ద్రోహం నన్ను తాకి అనుభవిస్తున్నాను. అందుకే అనుభవిస్తున్నాను. ఇప్పుడు విచారించి ఏం లాభం? రేపే వసంతుడి పట్టాభిషేకం. ఏమన్నా వసంతుడిగా పట్టాభిషేకమా?